నమస్తే, వెల్కమ్ టు ఒకటి. ప్రస్తుతం మనం ఎన్జిఓస్ భవన్ కి రావడం జరిగింది. దీనికి సంబంధించిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో పెండింగ్ బిల్స్ చెల్లించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే ఏర్పాటు చేసి దీనికి సంబంధించి మాట్లాడడం మనతో పాటు గెజిటెడ్ టీచర్స్ ఉన్నారు. మేడం చెప్పండి, ఎట్లాంటి పెండింగ్ బిల్స్, ఎప్పటి నుంచి ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతాయి? మాకు 2023 జనవరి నుండి జనవరి 2025 వరకు 5 డిఏలు రావాలి. 19 మంత్స్ పిఆర్సీ పెండింగ్ ఉంది. 19 మంత్స్ నుండి పిఆర్సీ పెండింగ్ ఉంది. పిఆర్సీ యాక్చువల్ గా మాకు జూలై 2023 నుండి రావాలి. అట్లాగే అనేకమైనటువంటి పెండింగ్ బిల్స్, మెడికల్ బిల్స్ అయితే ఏంటి, జీపీఎఫ్ అయితే ఏంటి, ఇంకా అనేకమైనటువంటి పెండింగ్ బిల్స్ కొన్ని కోట్లలో ఉన్నాయి. ఉద్యోగులు ఆర్థికంగా చాలా భారంగా ఉన్నారు. ఈ నిధులు ఏవి రిలీవ్ అవ్వకుండా ఉద్యోగస్తులు కూడా చాలా కష్టాలను అనుభవిస్తున్నారు. ఇంకోటి, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ కి శాలరీ వస్తుంది, అది ఒకటి బాగానే ఉంది తప్ప మిగతా ఏ బెనిఫిట్స్ అయితే జరగట్లేదు. క్యాష్లెస్ అంటే నాన్ ఫైనాన్షియల్ ఏదైతే ఉందో దాంట్లో ఈహెచ్ఎస్ కూడా వస్తుంది. అట్లీస్ట్ ఈహెచ్ఎస్ అన్న ఇస్తే చాలా మంది ఉద్యోగులు రోగాల బారిన పడుతుండ్రు. క్యాష్ పే చేసుకోకుండా ఆ కార్డు తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటే మాకు మెరుగైన వైద్యం అందుతుంది. వెంటనే ఈహెచ్ఎస్ కార్డ్స్ ని ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎప్పటి నుంచి ఇట్లాంటి ప్రభుత్వం జరుగుతుంది? అంటే గత ప్రభుత్వం నుంచి ఇదే పరిస్థితి, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఈహెచ్ఎస్ ఇస్తామని చెప్పేసి అన్నారు. సబ్ కమిటీని కూడా వేసిండ్రు, కానీ ఇంకా అది ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఇది ఫైనాన్షియల్ ఇష్యూ పెద్ద ఏం ఉండదు కాబట్టి తొందరగా ఇంప్లిమెంట్ చేస్తే ఉద్యోగులకు బెనిఫిట్ అవుతుంది. గత ప్రభుత్వం నుంచి ఇట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అయితే కార్డ్స్ ఏమి లేకుండే, కాకపోతే ఆ ప్రభుత్వం పిలిచి కమిటీ వేసింది, ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. మా ఉద్యోగ సంఘ నాయకులతోటి మాట్లాడడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క దృష్టికి తీసుకెళ్లారా మీ ప్రాబ్లం? చేద్దామని చెప్పేసి అంటున్నారు, పిలుస్తున్నారు. ఇప్పుడు సబ్ కమిటీ వాళ్ళు కూడా పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఏదైతే నాన్ ఫైనాన్షియల్ ఉందో అతి త్వరలో క్లియర్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఫైనాన్షియల్ కొంచెం అంచెలంచెలుగా క్లియర్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇట్లా మీ సమస్య పరిష్కారం అవుతుంది అనిపిస్తుంది ఈ ప్రభుత్వంలో? అనిపిస్తుంది. మనం వెయిట్ చేద్దామంటే మా అగ్ర నాయకులు ఏం నిర్ణయం తీసుకుంటే అది ఫాలో చేస్తాం. సమ్మె అంటే సమ్మె, స్ట్రైక్ అంటే స్ట్రైక్, లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్, నిరసనలు ఏమి చెప్పినా కానీ అవి మేము ఫాలో చేస్తాం.